ఏంటి గోవర్ధన ఇది? 8 ఇయర్స్‌లో అహా! 8 ఇయర్స్‌లో ఒక్కసారి గూడా మార్చని రూల్స్‌ని ఎందుకు ఇప్పుడు మార్చావు? చెప్పు. ఏ మాలాంటి చిన్న కంటెంట్ క్రియేటర్స్‌ని బ్రతకనివ్వవా? క్వాలిటీ తగ్గిపోయిందా? క్వాంటిటీ పెరిగిపోయిందా? దేనికని అడుగుతున్నా నేను. నీ దగ్గర డబ్బులున్నా నువ్వు ఇవ్వాలనుకోట్లా. నీ పాకెట్ నుంచి తీసి ఇవ్వాలనుకోట్లా. నాకు అర్థమైపోయింది. ఓకే. 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 కానీ మరీ ఇంత దారుణంగా మార్చేస్తావా రూల్సు? మరి ఇంత దారుణమా? అంటే ప్రతీదీ డబల్ చేసేసావుగా. ఎంత కష్టపడినా ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఆ? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటే ఇదే కదా. చెప్పు. మమ్మల్ని తొక్కేయాలనుకుంటున్నారు సార్ మీరు. మమ్మల్ని తొక్కేయాలనుకుంటున్నారు అంతే. నాకు అర్థమైపోయింది. కూల్ కూల్ కూల్. ఫ్రస్ట్రేషన్ ఎస్ఐ. యూట్యూబ్ వాడు తీసుకొచ్చిన కొత్త మానిటైజేషన్ రూల్స్ చూస్తే నాకన్నా ఎక్కువ ఫ్రస్ట్రేషన్ వస్తుంది మీకు. అసలు మ్యాటర్ ఏంటంటే యూట్యూబ్ మానిటైజ్ అవ్వడం కోసం ప్రస్తుతం ఉన్న రూల్స్ని యూట్యూబ్ దారుణంగా మార్చేసింది. నేను దేని గురించి మాట్లాడుతున్నానో కంప్లీట్గా ఈ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఎవరికి అవసరం అవుతే వాళ్ళకి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఎక్కువ రీచ్ వస్తుంది. ఇప్పుడున్న యూట్యూబ్ రూల్స్ ప్రకారం మానిటైజ్ అవ్వాలంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ 10 మిలియన్ షార్ట్ వ్యూస్ ఉండాలి. షార్ట్స్ నుంచి కాకుండా లాంగ్ వీడియోస్ చూసుకుంటే 4000 వాచ్ అవర్స్ ఉండాలి 1 ఇయర్కి. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ పేల్చిన బాంబ్ ఏంటంటే షార్ట్స్ త్రూ మానిటైజ్ అవ్వాలంటే 20 మిలియన్ 20 మిలియన్ క్వాలిఫైడ్ షార్ట్ వ్యూస్ ఉండాలి 90 డేస్లో సేమ్. అండ్ లాంగ్ వీడియోస్ త్రూ మానిటైజ్ అవ్వాలంటే 4000 ఉండేవి ఇంతకు ముందు కదా, ఇప్పుడు 8000 వాచ్ అవర్స్ ఉండాలి. ఏంటి మామ ఇది? 4000కే ముక్కి మూలికి సస్తంటే 8000 ఎక్కడి నుంచి తేవాలి? ఇంకా కేవలం షార్ట్స్ విషయానికి వస్తే షార్ట్స్లో ఇంకొక షాకింగ్ ట్విస్ట్ ఉంది. అదేంటంటే లాస్ట్ 90 డేస్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 20 మిలియన్ షార్ట్ వ్యూస్ రావాలని చెప్పాను కదా. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే షార్ట్స్లో కూడా మనకి రెవెన్యూ జనరేట్ అవ్వాలంటే మనకి మానిటైజేషన్ అయిన తర్వాత, అంటే మీకు 20 మిలియన్ వచ్చేసి మానిటైజ్ అయింది అనుకుందాం కొత్త రూల్స్ ప్రకారం, అప్పుడు కూడా మీకు లాస్ట్ 90 డేస్ నుండి 10 మిలియన్ వ్యూస్ అనేవి మెయింటైన్ చేసుకుంటూ రావాలి. అప్పుడే షార్ట్స్కి మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది అనమాట. అదిరిపోయింది కదా ట్విస్ట్. అంటే చూడండి, మీరు 20 మిలియన్ వ్యూస్ కింద మీద పడి తెచ్చుకున్నా సరే షార్ట్స్కి, మీరు లాస్ట్ 90 డేస్గా 10 మిలియన్ వ్యూస్ కనుక మీరు మెయింటైన్ చేయకపోతే మీకైతే రెవెన్యూ జనరేట్ అవ్వదు షార్ట్స్ నుంచి. కాకపోతే ఇక్కడ ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ కనుక 10 మిలియన్ వ్యూస్ కనుక మెయింటైన్ చేసుకోలేదు అనుకుందాం, మరి ఎలా ఇప్పుడు మాకు రెవెన్యూ రాదా అంటే వస్తుంది. ఎఫిలియేషన్ మార్కెట్ నుంచి వస్తుంది, లేదు మనకు వచ్చే కొలాబరేషన్స్ వీడియోస్ కావచ్చు. సో వాటి రెవెన్యూ అవి సెపరేట్గా జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మీ ఎఫిలియేషన్ లింక్ ఇచ్చారనుకోండి, దాని నుంచి ఎవరో వెళ్ళి తీసుకున్నారు డ్రెస్సో లేకపోతే ఇంకేదన్నా కిచెన్ ఐటమ్సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, తీసుకున్నప్పుడు దాని నుంచి వచ్చే ఎఫిలియేషన్ అమౌంట్ మీకు యాడ్ అవుతుంది. అది మీకు ఇవ్వకుండా ఉండరు. కానీ మీకు షార్ట్స్ నుంచి వచ్చే రెవెన్యూ ఏదైతే ఉంటుందో అది మాత్రం మీరు లాస్ట్ 90 డేస్గా, అంటే ఇప్పుడు ఈ రోజు ఉందనుకోండి, ఈ రోజు నుంచి లాస్ట్ 3 months అంటే 90 డేస్ క్యాలిక్యులేట్ అయితే ఆ 90 డేస్లో మీకు 10 మిలియన్ షార్ట్ వ్యూస్ ఉంటే అప్పుడు ఆ మొత్తం మీరు పెట్టిన 90 డేస్ యొక్క అమౌంట్ మీకు వస్తుంది. షార్ట్స్కి 10 మిలియన్ ఉంటేనే వస్తుంది, లేదంటే షార్ట్స్ నుంచి వచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో, ఆ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది మీకు రాదు. ఇప్పుడు అందరికీ వచ్చే ఒక పెద్ద డౌట్ ఏంటంటే ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది? ఇది ఇప్పుడు ఇమ్మీడియట్గా అయితే ఇంప్లిమెంట్ కాదు. February 1st 2027 నుంచి ఈ రూల్స్ అనేవి అప్లై అవుతాయి. ఛానల్ కనుక దానికన్నా ముందు మానిటైజ్ అయిపోతే కరెంట్లీ ఏదైతే రూల్స్ ఉన్నాయో, అంటే 4000 వాచ్ అవర్స్ కానీ లాంగ్ వీడియోస్ నుంచి షార్ట్స్లో 10 మిలియన్ షార్ట్ వ్యూస్ కానీ ఇవి కన్సిడర్ చేసుకొని మీది యూట్యూబ్ అయితే మానిటైజ్ అయిపోతుంది. ఇప్పుడు అర్థమైంది కదా. సో ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు మనం ఎవరిదైతే ఛానల్స్ ఉన్నాయో వాళ్ళు మానిటైజ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి సేమ్ రూల్స్ ఉన్నాయి. ఇవి ఇంప్లిమెంట్ అయ్యేది నెక్స్ట్ ఇయర్ Feb 1st నుండి ఇంప్లిమెంట్ అవుతాయి. ఈలోపే మనం అంతా కష్టపడి ఏదో ఒకటి చేసి మానిటైజ్ చేసుకోవాలన్నమాట, లేదంటే బిస్కెట్. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే అందరూ ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి లాంగ్ వీడియోస్ అయితే పెట్టడం స్టార్ట్ చేయండి. A1 నుంచి కష్టపడితే కానీ మానిటైజేషన్ అయితే అవ్వదు. 4000 వాచ్ అవర్స్ తెచ్చుకోవడమే చాలా గగనం, చాలా పెద్ద విషయం అది.
అలాంటిది 8,000 అంటే రోజుకు ఒక వీడియో చేస్తారో, లైవ్‌లు పెడతారో, ఏదో ఒకటి చేసి మానిటైజేషన్ అనేది గోల్‌గా పెట్టుకొని ఎలా అయినా ఈ ఇయర్ మన యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ కావాలి అని ఫిక్స్ అవుదాం. ఏమంటారు? ఓకేనా? మరి ఈ అప్డేట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఇంకా మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటే మీకెన్ని వాచ్ అవర్స్ ఉన్నాయి ఇప్పటి వరకు? లేదా ఎన్ని షార్ట్ వ్యూస్ ఉన్నాయి? మీ ఛానల్ ఎంత వరకు గ్రో అయింది? కింద కామెంట్స్‌లో చెప్పండి. ఈ కొత్త యూట్యూబ్ రూల్స్ గురించి మీకు ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే అవి కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి.